హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో నాకైతే కనుక ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకు తెలుసా? బిగ్ బాస్ 8 వచ్చింది కదా, జనాలందరూ చాలా పిచ్చి పిచ్చిగా వెయిట్ చేశారు. కానీ ఏమైంది వచ్చిన తర్వాత? అంతే పిచ్చిగా ఉంది బిగ్ బాస్. ఎందుకంటారా? ఆల్రెడీ మనం ఇన్ని సీజన్లు చూసాం. ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు, ఎవరు ఒరిజినల్గా ఆడుతున్నారు, ఎవరి క్యారెక్టర్ ఏంటిది, ఎవరు నటిస్తున్నారు అనేది మనకి గెస్ చేస్తామా లేదా చెప్పండి. సో అదే జరిగింది. ఈ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ మొత్తము పాత పాతవి ఉంటాయి కదా, బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2 అలా 7 వరకు ఉన్నాయి కదా. ఈ 7 సీజన్లన్నీ అన్నీ కలిపి మిక్సీలో వేసి లేదంటే గ్రైండర్లో వేసి సో ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే ఒక పేస్ట్ లాగా వస్తుంది కదా. సో అది అవుట్పుట్ అంటాం కదా మనము. సో ఇవన్నీ కలగలిపి బాగా అబ్జర్వ్ చేసి ఏం చేస్తే ఒక కంటెంట్ బయటకు వస్తుంది, ఏం చేస్తే మనం జనాలలోకి వెళ్తాము అని బాగా మైండ్లోకి ఎక్కించుకొని మరి ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది కంటెస్టెంట్స్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే అడుస్తారో వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారని అందరు ఒపీనియన్. అలాగే కంటెస్టెంట్స్ ఎవరికి వాళ్ళు పోటాపోటీగా అడుస్తున్నారు, కయ్యమని అడుస్తున్నారు చిన్నదానికి కూడా. సో అది మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ ఎవరెవరు అడుస్తున్నారు హౌస్లో అనేది. నాకు కూడా అదే అర్థమైపోయింది. సో లాస్ట్ సీజన్లో అయితే కనుక తను ఎవరు, కార్తీక దీపం మౌనిత. సో ఎలా అడిచింది లాస్ట్ వరకు. సో ఆమె ప్లేస్ను కూడా రీప్లేస్ చేస్తున్నారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఇద్దరు ముగ్గురు. నాకైతే అదే అనిపించింది. ఇంకొకటి ఏంటిదంటే నీలమణికంఠ. ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి? నీ పాస్ట్ను గుర్తుకు చేసుకొని ఏడ్చి ఏడ్చి జనాలందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓట్లన్నీ తీసుకోవడానికని ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళావా నువ్వు లోపలికి? సరే నీకు బాధ కలిగింది ఒకసారి 2 సార్లు మెన్షన్ చేయి. హౌస్కి వెళ్ళినప్పటి నుంచి నేను అది పన్నా, నేను ఇది పన్నా, నాకు ఆ బాధ వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది అని ఇంతగానే చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టు? నువ్వే ఒకసారి ఆలోచించు. పల్లవి ప్రశాంత్ని రీప్లేస్ చేసినట్టు అనిపించలేదా ప్రేక్షకులు? మీరు చెప్పండి ఒకసారి. అలాగే ఇంకొకటి, తన పేరు ఏం పేరు, సోనియా ఇంకో ఇద్దరు ముగ్గురు గట్టిగా అడుస్తున్నారు, చిన్నదానికి కూడా అడుస్తున్నారు. పాపం ఈ బేబక్కేమో లోపల హౌస్మేట్స్కి ఏదో ఫుడ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి పోతే కిచెన్లోకి ఆ కుక్కర్ వల్ల తనని నామినేట్ చేశారు. అది కరెక్టా? తనకైతే లేదు, అది ఒక టెక్నికల్ ఇష్యూ. అది దానివల్ల నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్టు? నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో నామినేషన్ ప్రక్రియలు అయితే కనుక ఈ నీలమణికంఠ చూస్తే అంతగా ఏడిపించేశాడు. ఆయన బాధలన్నీ చెప్పుకొని ఆయన పెయిన్. సరే నేను కాదనను, నేను రెస్పెక్ట్ ఇస్తా, ఎవరి బాధ వాళ్ళకి ఎక్కువే, కాదనను. కానీ పదే పదే చెప్పుకోవడం వల్ల ఏమన్నా ఉంటుందా యూజ్? నాకు అర్థం కాదు. అది కాస్త అవతల వాళ్ళకి వీక్నెస్ లాగా అనిపిస్తుంది. సో అందుకనేసి పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. చూద్దాం ఇంకా ముందు ముందు ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది తగ్గించుకుంటే కొద్దిగా ఇంకా కొన్ని వారాల పాటు ఉండగలడు నీలకంఠ. లేదంటే కనుక అంతే, నీలకంఠ కాదు నీలమణికంఠ. సో ఇది అనమాట. ఇంకొకటి ఏంటిదంటే నేను డైలీ రివ్యూ అయితే ఇవ్వను అనమాట. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఎంతోమంది ఇస్తున్నారు. సో అందుకనేసి నేను అప్పుడప్పుడు నా ఒపీనియన్ బిగ్ బాస్ గురించి ఇలా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తాను. అది కాక ఫన్నీగా ఏమన్నా ఉన్నా కూడా నేను ఈ వీడియో అనేది చేయగలను అనమాట. సో ఇంకా చూద్దాం హౌస్లో ఇంకా ఏం జరుగుతుందో. అలాగే ఈ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎవరెవరైతే నామినేషన్ అయినారో, నామినేట్ జరిగిందో వాళ్ళ మీద వాళ్ళు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని గురించి కూడా మనము వెయిట్ చేయాల్సిందే. సో ఎందుకంటే కనుక ఇంకా టైం ఉంది మనకు, ఫ్రైడే వరకు ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీద అయితే కనుక ఓట్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేనైతే కనుక ప్రస్తుతానికి ఇంకా నేను ఎవరికి ఫేవర్ కాదు. నేను ఇంకా ఇప్పుడిప్పుడే ఆట చూస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది నాకు ఇంకా అంత ఒపీనియన్ రావడం లేదు. చూద్దాం ఇంకా ముందు ఏమన్నా అలా ఓకే బాగానే ఆడుతున్నారు, నిజాయితీగా ఆడుతున్నారు, ఫేక్ కాదు అని ఎవరి మీదన్నా ఒపీనియన్ ఏర్పడితే అప్పుడు నేను ఓట్ చేస్తాను. అంతవరకు అయితే నేను
ఓట్ చేయలేనమాట. కానీ పర్లేదు, ఎవరైతే అంటే అందరూ కష్టాలు పడే ఈ హౌస్లోకి వచ్చింటారు. కానీ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది తగ్గించుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటిది, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ కావాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ ఇంకా ముందు ముందు ఎంత ఇవ్వగలరో చూద్దాం. సో ఈ వీడియో మీద అయితే మీ ఒపీనియన్ అయితే కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.